వెల్కమ్ టు మైరా మీడియా. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు 25 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేశారు. ఆ అభ్యర్థుల లిస్టు ఇలా ఉంది. శ్రీకాకుళం కె రామ్మోహన్ నాయుడు, విజయనగరం అశోక గజపతిరాజు, విశాఖపట్నం భరత్, అనకాపల్లి ఆడారి ఆనంద్, అరకు ఎస్టీ వైరుచర్ల కిషోర్ చంద్రదేవ్, కాకినాడ చలమలశెట్టి సునీల్, అమలాపురం ఎస్సీ గంటి హరేష్, రాజమహేంద్రవరం మాగంటి రూప, నర్సాపురం వి వెంకట శివరామరాజు, ఏలూరు మాగంటి బాబు, మచిలీపట్నం కొనకళ్ళ నారాయణ, విజయవాడ కేసినేని వెంకటేశ్వరులు నాని, గుంటూరు గల్లా జయదేవ్, నర్సారావుపేట రాయపాటి సాంబశివరావు, బాపట్ల ఎస్సీ శ్రీరామ్ మల్యాది, ఒంగోలు సిద్ధా రాఘవరావు, కడప సిహెచ్ ఆదినారాయణ రెడ్డి, నెల్లూరు బీదా మస్తాన్రావు, నంద్యాల ఎం శివానందరెడ్డి, కర్నూలు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, రాజంపేట డికే సత్యప్రభ, అనంతపురం జేసీ పవన్ కుమార్ రెడ్డి, హిందూపురం నిమ్మల కిష్టప్ప, తిరుపతి ఎస్సీ వనబాక లక్ష్మి, చిత్తూరు ఎస్సీ ఎన్ శివప్రసాద్. టీడీపీ ప్రకటించిన ఈ 25 మంది ఎంపీ అభ్యర్థులు వీరే. ఇక రానున్న కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఇక ప్రచారం ఎప్పుడు మొదలు పెడతారు? ఆల్రెడీ చిన్నబాబు గారు, లోకేష్ గారు స్టార్ట్ చేసేసారు. మరి టీడీపీ కొంతమంది ముఖ్య నేతలు కూడా ప్రచారాలు స్టార్ట్ చేశారు. కాబట్టి ఇప్పుడు ఈ లిస్ట్ వచ్చిన తర్వాత టీడీపీ శ్రేణుల్లో ఆనందం నెలకొంది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పగలం అనమాట. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్లా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you.